హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎస్టర్డే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కొంత టాపిక్ నేర్చుకున్నాం. ఈరోజు ఆ టాపిక్ని కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న నౌన్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు కైండ్స్ ఆఫ్ నౌన్స్ అనేవి టోటల్ 6. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కలెక్టివ్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. ఓకే గైస్, కైండ్స్ ఆఫ్ నౌన్స్ టోటల్ 6. నౌన్ మీన్స్ నామవాచకం. ఓకే, ప్రాపర్ నౌన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకున్నాం. ప్రాపర్ అంటే ఒక ప్రాపర్గా ప్లేసెస్ కానీ, నేమ్స్ కానీ, థింగ్స్ కానీ, అంటే వస్తువుల గురించి ప్రాపర్గా చెప్పేది ప్రాపర్ నౌన్. ఓకే, నెక్స్ట్ వన్ కామన్ నౌన్ మీన్స్ కామన్గా వచ్చే, అంటే నేమ్స్లో కానీ వస్తువుల్లో కానీ, అలాగే ఒక వర్గంలో ద గ్రూప్ ఆఫ్ పర్సన్స్, అంటే ఒక సమూహంలో ఉన్న మనుషుల గురించి లేదా అక్కడ ఉండే వస్తువు గురించి చెప్పేదే కామన్ నౌన్. అంటే కామన్గా వచ్చాయి, ఒక సెంటెన్స్లో కామన్గా వచ్చే వాటి గురించి తెలిపేదే కామన్ నౌన్. నెక్స్ట్ వన్ అబ్స్ట్రాక్షన్ నౌన్ మీన్స్ మనిషి యొక్క మనోభావాలను, ఫీలింగ్స్, కైండ్నెస్, జాయ్ఫుల్ మనోభావాలని, భావోద్వేగాలని, అదేవిధంగా మనిషి అనుభవించగలే ఆనందాలు, జాయ్ఫుల్, ఎంజాయ్, ఇలాంటి వాటి గురించి తెలిపేది అబ్స్ట్రాక్ట్ నౌన్. కలెక్టివ్ నౌన్ మీన్స్ ద సెంటెన్స్ మీన్స్ కలెక్ట్ చేసుకోవడం, అంటే ఒక సమూహంలోని కలెక్ట్ చేసుకుంటుంది, కొన్ని పదాలను కలెక్ట్ చేసుకొని వాటిని ఒక సెంటెన్స్ రూపంలో చెప్పేది కలెక్టివ్ నౌన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పెరిడ్ మీన్స్ లైన్. ఏ ఫ్లాక్ అంటే స్లీప్, బర్డ్స్, టోరిడ్స్. ఏ స్కూల్, ఫిష్ ఆర్ స్లాల్మాన్స్. షాలో అంటే నీటిలో ఉండే గుంపులు, అంటే ఇప్పుడు వేల్స్, డాల్ఫిన్స్, ఇలాంటివి అన్నీ నీటిలో ఉండే గుంపులుగా ఉంటాయి కదా, వాటిని షాలో. ఇవి కలెక్టివ్ నౌన్స్కి చెప్పేవి. అంటే ఒక రివర్లో మనం చేపలను కలెక్ట్ చేస్తాం కదా, వాటిని కూడా కలెక్టివ్ నౌన్గా చెప్తాం. నెక్స్ట్ వన్ కౌంటబుల్ నౌన్ గురించి చెప్పే ముందు, కౌంట్ అంటే మనం కౌంట్ చేసే, లెక్కించుటకు అనువుగా ఉన్న వాటిని కౌంటబుల్ నౌన్ అంటారు. అంటే ప్యూరల్ ఫామ్స్లో నౌన్స్తో పాటు సింగులర్ ఫామ్స్ కూడా యాడ్ అవుతాయి. ప్యూరల్ ఫామ్స్లో చైర్స్, బెంచెస్ కౌంటబుల్ చేయడం